నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం తీయండి, చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున. తర్వాత ఇక్కడ 17వ అధ్యాయంలో తర్వాత అని స్టార్ట్ అయింది. దేని తర్వాత? అది మనకు రావాల్సిన ప్రశ్న. అది కూడా ఒక చిన్న కథలా చెప్తాను, మీకు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే ఈ బానిసత్వం అంతా కూడా బయటపడటానికి ఒక రోజు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ రోజు అంటే, వాళ్ళకు ఒక నెల ఉంటుంది. ఆ నెల మనకి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ నెల పేరు నీసాను. నెల పేరు నీసాను. అది హిబ్రూ క్యాలెండర్లో ఉండేటువంటి నెల, నీసాను అనే క్యాలెండర్ నెల. దాంట్లో ఇది మీరు ఎక్కడ చూస్తారంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తారు. దేవుడు మోషేతో ఏమని చెప్తాడంటే, అయ్యా ఇది కొత్త నెల, మీకు ఇస్తున్న నెల పేరు నీసాను అంటాడు. సరే ప్రభు అంటాడు. 10వ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇశ్రాయేలీలు ఇంట్లోకి ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి. ఇంట్లోకే. నేను ప్రభు ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే ఇంట్లో అంటే బయట పెరట్లోనా? కాదు, ఇంట్లో. ఇంట్లో 10వ రోజున ఉంచుకోండి. 4 రోజులు మీ ఇంట్లో ఓ పిల్లోళ్ళలాగా ఓ పిల్లలాగా పెరగాలి గొర్రె పిల్ల ఇంట్లో 4 రోజులు. 14వ రోజున సాయంత్రం సూర్యుడి దెక్క ముందు ఆ గొర్రెను చంపేశారు. దాని రక్తం అంతా కూడా ఒక చిన్న పాత్రలో పట్టుకొని, కిస్సోపు అని ఉంటుంది, బ్రష్ లాగా ఉంటుంది, అదో చెట్టు. దాంట్లో కిస్సోపును ముంచి ఇంటి గుమ్మాలకి అడ్డకమ్మి నిలువు కమ్ములకి పుయ్యాలి. లోన ఉండాలి, మీరు ఇంట్లో బయటకు రాకూడదు. 14వ రోజున ఆ రోజు రాత్రి నేను రోడ్డు మీద వెళ్తాను. రాత్రి నాతో పాటు మరణదూత వస్తాడు. ఆ రక్త మరక నాకు కనబడింది అనుకో, నేను చెయ్యి అడ్డు పెడతాను, మరణదూత వెళ్ళిపోతాడు. రక్తపు మరక కనబడలేదనుకో, నేను చెయ్యి అడ్డు పెట్టను, ఇంట్లోకి మరణదూత వెళ్తాడు. ఇంట్లోకి మరణదూత వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి మొదటి కొడుకు, మొదటి మేక, మొదటి ఆవు, మొదటి గాడిద, ఏదైనా సరే చచ్చిపోద్ది. అన్నీ ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అలాగే మన ఫరో గారు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆయన అప్పుడు అయ్య బాబోయ్ కొడుకులు కూడా చచ్చిపోతారు, ఇక నెక్స్ట్ నా మీదకి వచ్చేస్తుంది అనేసి రాత్రి బయలుదేరి వెళ్ళిపోమంటాడు. వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోతారు. ఇది నీసాను మాసం 14వ రోజు. 3 రోజుల తర్వాత పీహాహీ రోతు అనేటువంటి ప్రాంతంలో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఫరో సైన్యం వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇటేపు ఎర్ర సముద్రం ఉంది. ఇటలా దిక్కుతోచని పరిస్థితి. మోషే ప్రార్థన చేస్తే కర్ర చూపించు ఎర్ర సముద్రం మీద అన్నాడు. చూపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. నడుచుకుంటా అవతలికి వెళ్ళిపోయాడు. ఫరో గడు మనం కూడా వెళ్ళగలమని వెనకాల వచ్చాడు. మధ్యలోకి వచ్చిన నీళ్లు కలిసిపోయి అందరు చచ్చిపోయారు. ఇక్కడతో 14వ అధ్యాయం అయిపోయింది. 12, 13, 14. 15వ అధ్యాయంలో అవతలకు వచ్చారు కదా, అందరు కలిసి హ్యాపీగా పాటలు పాడారు. యెహోవాను గానము చేసేదమని. 2 రోజులు అయింది, నీళ్లు కావాల్సి వచ్చింది. చేదు నీళ్లు కనబడ్డాయి. గొడవడం మొదలు పెట్టారు. ఏమైనా ఎందుకు తెచ్చావు చేదు నీళ్ళు అని అంటే, దేవుడు మోషే తాడు చెట్టు ఉంది, ఆ చెట్టు కర్ర తీసి దాంట్లో పడే అన్నాడు. అవన్నీ నీళ్ళు తీపిగా మారిపోయింది. ఆ ప్లేసు మారాను మధురంగా మార్చామని పాడతారే, అదనమాట. దాంతో 15వ అధ్యాయం అయిపోయింది. 16వ అధ్యాయం ఎలిం అనే ప్రాంతానికి వచ్చారు. అది ఒక ప్రాంతం. అక్కడ 2-3 వారాలు ఉన్నారు. ఈ 2-3 వారాల్లో ఏమైందంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ అంతా అయిపోయింది. గోధుమ పిండిలు చెత్త చెదారం తెచ్చుకుంటారు, అయిపోయినాయి. అందరూ మోషే దగ్గర, అయ్యా గోధుమ పిండి లేదు, బార్లీ లేదు, ఏమీ లేవు, చచ్చిపోతాం అని అంటే, దేవా ఫుడ్ తినడానికి లేదు ప్రభా అని అన్నాడు. ఏం పర్లేదు, పొద్దున్నే లేగమని 5:30కే అందరూ గిన్నెలు పట్టుకొని లేగమను, అర్థమైందా? నేను ఆకాశం నుంచి ఫుడ్ పంపిస్తాను, తినండి అని అన్నాడు. అని అంటే వీళ్ళంతా పొద్దున్నే లేశారు. ఆకాశం నుంచి ఫుడ్ పడుతుంది. ఆ ఫుడ్ గిన్నెలో ఎక్కించుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఇదేంట్రా, ఇదేంటే అని అంటూ ఉంటారు. ఇదేంటే, ఏమో నాకేం తెలుసే, ఇదేంటే నాకు తెలియదు, ఇదేంట్రా నాకు తెలియదు. ఇలాగా ఇదేంట్రా అని కొద్దిసేపు అన్నాక దాని పేరు ఇదేంట్రా అయిపోయింది. ఇదేంట్రా అని మన భాషలో అంటాం, దాన్ని వాళ్ళ భాషలో ఇదేంట్రా అన్నదాన్ని మన్నా అంటారు. మన్నా అంటే ఇదేంటి అని అర్థం. మన్నాను దేవుడు రోజు కురిపిస్తూ మొదలు పెట్టాడు, తింటున్నారు. బాగానే ఉంది.
రాత్రిపోతేమో అగ్నిస్తంభం ఉండేది, వాళ్ళకి వేడి ఉండేది, వెలుగు ఉండేది. పగలేమో మేఘం ఉండేది పైన. ఈ మేఘం ఎలాంటిదంటే మనకి ఇక్కడ రావాలంటే జీపీఎస్ పెట్టుకుంటామే అలాగనమాట. మేఘం ఎలాగా టోపీలాగా ఉంటుంది, ఇది ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటాను. మోషే గారు దాన్ని చూసి దాని ప్రకారం లెఫ్ట్ తిరగాల రైట్ తిరగాల అని వెళ్తూ ఉండేవాడు. ఇది పరిస్థితి 16వ అధ్యాయం. ఇప్పుడు 17వ అధ్యాయం తర్వాత, కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోయింది, కొత్త ఏం లేదు. ఇక ఇప్పుడు అర్థమైపోద్ది, చదువుదాం తర్వాత ఏమైందని. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి. యెహోవా మాట చొప్పున, అది జాగ్రత్తమేనంటే, అంటే వాళ్ళని నడిపించేది ఎవరంటే యెహోవా. అంటే మేఘాన్ని నడిపించేది దేవుడే కదా, మేఘాన్ని బట్టి మోషే కదా వెళ్తుంది. కాబట్టి వాళ్ళని నడిపించేది యెహోవాయే. యెహోవాయే మేఘం ఎటు వెళ్తుంటే అటు వెళ్తా ఉన్నారు. ఆ మేఘం రెఫదీంలోకి తీసుకొచ్చాడు ద్వారా. రెఫదీంలో నీళ్ళు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీళ్లు లేని చోటకి ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. ఎక్కడ తలనొప్పండి? దేవుడు తీసుకొస్తే నీళ్లున్న చోట తీసుకురావాలి, మంచిగా ఉన్న చోట తీసుకురావాలి, సమస్యల్లోకి తీసుకురావడం ఏంటంటే, ఇది మీరు అడిగే ప్రశ్న. అక్కడే మనం ప్రాముఖ్యంగా ఆలోచించేది. అన్నీ బాగానే ఉంటే పర్లేదు, కృతజ్ఞత కూడి పెట్టుకుంటాం, వీలైతే మర్చిపోతాం. సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చి, నాకు ఎందుకు వచ్చినాయి ప్రభా ఈ సమస్యలు, ప్రభా నేను సమస్యల్లో ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దాంతో మనం ఏమనుకోవాలంటే, పాపం దేవుడికి తెలియదేమో నీకు సమస్య ఉందని అన్నట్లు తెలియాలి. అందుకే దేవుడు చెప్తున్నావు అని. అయితే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయనే రెఫదీంలోకి తీసుకొచ్చాడు, ఆయనే సమస్యల్లోకి తీసుకొచ్చాడు అని అంటే, ఇప్పుడు జాగ్రత్తగా అనండి. మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్యల్లోకి తీసుకొచ్చింది దేవుడే. మీకు ఎక్కిందో లేదో అని చెప్తాను. ఆ సమస్యల్లోకి తీసుకెళ్ళింది దేవుడే. అదేంటి సరే అని మరి నేనేం చేయను? ఎందుకనంటే, దేవుడు అనుమతి లేకుండా ఈ లోకంలో ఏదైనా జరిగితే ఆయన దేవుడే కాదు. ఈ లోకములో జరిగేది ఆయనకి తెలియకుండా ఉంటే కనుక ఆయన దేవుడే కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు సర్వజ్ఞాని అని, బైబిల్ చెప్తుంది దేవుడు సర్వశక్తిమంతుడని. అంటే ఆ మధ్యన కరోనా వచ్చింది, చాలామంది చచ్చిపోయారు. నువ్వు అదే దేవుడితో మాట్లాడు, ఏమంటాడు చూద్దాం. దేవా భారతదేశానికి కరోనా వచ్చింది, తెలుసు. ప్రభా చాలామంది చచ్చిపోయారు, తెలుసు. ప్రభా సేవకులు కూడా చచ్చిపోయారు, తెలుసు. ఏంటి ప్రభా? కరోనా పంపించింది నేనే. అవునా? మరి వాళ్ళు ఎవరో నేల మీద కొట్టేసి కరోనా తొక్కేస్తున్నా, సాతాను తొక్కేస్తున్నాం అన్నారు. అదే నా తలనొప్పి. నాకు తెలియకుండా జరిగేది కాదు ఇది. నాకు వ్యతిరేకంగా ఫైట్ చేసే దమ్ము ఆడుకుందా? లేదు, లేదు. యోబు దగ్గరికి నేను వెళ్ళమంటే వెళ్ళాడు ఆయన. యోబుని నేను కెలకమంటే గెలిగాడు. నాకు అపోజిషన్ ఏం కాదు ఆయన. చేయలేడు, అక్కడి నుంచి ఉంటాడు. ఓహో, నేను ఇప్పుడు దాకా అలా అనుకోలా. కరోనా నీకు తెలియకుండా వచ్చిందా? లేదు, నాకు తెలుసు. కరోనా పంపించిందే నేను. ఓహో అవునా ప్రభా? అంటే మా మీద నీకు పూర్తి కంట్రోల్ ఉంటుందా? పూర్తి కంట్రోల్ ఏంటయా? చిన్న విషయం చెప్తాను విను. మీరు అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉంటారు, తలస్నానం. ఆడవాళ్ళు ముఖ్యంగా. ఆడవాళ్ళు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఊడింది అనుకో, గట్టిగా రుద్దుతూ ఉంటారు, ఊడింది అనుకో, జుట్టు చూసి కొంచెం బాధపడతారు, ఎంటుకలన్నీ ఊడిపోతున్నాయి అని. తల దూకుంటూ అద్దంలో మనసులో అనుకుంటారు, ప్రభు బాగా ఎంటుకలు ఊడిపోతున్నాయి, ఇదివరకు చాలా ఒత్తుగా ఉండేది, ఇక్కడ దాకా జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అనుకుందాం. అనుకుంటా ఉంటే సడన్గా ఏసే పక్కన వచ్చి నిలబడ్డాడు అనుకుందాం. ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏంటి ఏసే వచ్చా అంటే, అదే నువ్వు ఏదో ఎంటుకలు ఊడిపోతున్నాయి అన్నావు కదా, దానికి ఒక సమాధానం చెప్దామని వచ్చా. అవును ప్రభా, చాలా ఎంటుకలు, చాలా ఏం కాదులే, 18 ఉన్నాయి. అంత కరెక్ట్గా చెప్తున్నావు, పీకింది నేనే అంటాడు ఆయన. అంటే నువ్వు ఎంటుకలు కూడా పీకుతావా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవాలా? నా అనుమతి లేకుండా నీ ఎంటుక మొక్కైనా రాలదు. ఇప్పుడు చదవాలా? కరెక్టే ప్రభా, మరి అది మరో అనుమతిస్తేనే ఒక ఎంటుక మొక్క కిందకు వస్తుంది, లేదా రాదు. అంటే మా ఎంటుక మొక్కలు అంత ఉంది మన కంట్రోల్.
ఎంటుక ముక్కలు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన కంట్రోల్ దాటి ఏం ఉండదు. కాబట్టి నీకు నష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు శాపం వచ్చినా, మీ ఇంట్లో మరణం వచ్చినా, పక్కా చెప్తున్నాను నేను, నా అనుమతి లేకుండా ఏం జరగదు. మనకి ఇక్కడ షాకింగ్ న్యూస్లే ఉండవు. పరలోకంలో న్యూస్ ఉండదు అసలు. ఎందుకంటే మనకి న్యూస్ ఏమీ లేదు, మనకి తెలియంది ఏమీ లేదు. నా అనుమతితోనే జరుగుద్ది. ప్రభు, మరి అసలు నువ్వే ఈ నాకు నొప్పులు గిప్పులు బాధలు అన్నీ కలిగించేట్లయితే ఎందుకు కలిగిస్తావు ప్రభా? అది అడుగు, అలా అడుగు, నేను చెప్తా. ఒకవేళ మనలో ఎవరికైనా అంటే బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతివాడికి బాధ ఉంటుంది, పెచ్చోడికే బాధలు ఉండవు. కేవలం పిచ్చోడికి, మతి తప్పిన వాడికి తప్పించి ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. నాకే బాధ లేదంటే అయితే మందు కొట్టినోడై ఉండాలి, లేదా పిచ్చోడై ఉండాలి. వాళ్ళిద్దరికే ఉండవు బాధలు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, ఆ బాధలు ఒకవేళ ఎందుకు ఉన్నాయనంటే 3 కారణాలు చెప్తానయా. 3. ఈ 3ట్లో ఏదో ఒక కారణంతో నీకు బాధకు వచ్చింది. ఆ 3 కారణాలు నేను చెప్తాను ఈరోజు. కానీ మీరు మాత్రం నన్ను అడగకూడదు, ఏది సార్ 3 కారణాలు చెప్పారు, మరి నా జీవితంలో ఈ 3ట్లో ఏది అని నన్ను అడగొద్దు. నాకు తెలీదు, అది మీరే తెలుసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కారణం మీకే అర్థమైపోద్ది. మీ కారణం ఏంటో, మీకెందుకు బాధల్లో ఉన్నారు, మీరు ఎందుకు కష్టాల్లో ఉన్నారు. మొదటి కారణం, ఇది చాలా సులభం, మీకు తెలిసిపోద్ది. కానీ కష్టం, ఎందుకంటే అంగీకరించడం కష్టం, బయటికి చెప్పుకోవడం కష్టం, కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీకు బాగా తెలుసు మీరేదో తప్పు చేశారు, అదేంటో నాకు తెలియదు. చేయాల్సింది చేయలేదో, చేయకూడదు చేశారో, ఏదో తప్పు చేశారు. తప్పు చేస్తే దేవుడి కోపం వచ్చి కొట్టాడు మిమ్మల్ని. అది బాధ. అది నొప్పి అవ్వచ్చు, ఓటమి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. తప్పు చేస్తే దేవుడు కొడతాడు, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు దేవుడు అంటే అంత పోలీసోడా? కాదు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అని అంటే మనల్ని సరిచేయడానికి, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. ఇప్పుడు అది చేయట్లేదులే అండి, ఇదివరకు చేసేవాళ్ళు, చేస్తే బాగానే ఉంటుంది. మా టైంలో బళ్ళో చెప్పేవాళ్ళు, రే 3 ఏకం చెప్పరా, నేర్చుకొని చెప్పాలి మేము. ఇప్పుడు అలా చెప్పేవాడు ఎవడు లేదు, నేర్చుకునేవాడు లేదు. అంటే క్యాలిక్యులేటర్ ఉందిగా అంటాడు. ఆ తర్వాత 6కి 8 కలిపితే అంత డాగు చూడు అని నొక్కుతాడు అంటాడు. మన వాళ్ళకి అసలు బుర్రే పని చేయదు. గంగిరెద్దులకి మన పిల్లలకి పెద్ద తేడా ఏం లేదు, బుర్రే పని చేయదు. న్యాచురల్గా చేయగలది కూడా చేయలేం. సరే, ఇప్పుడు ఎక్కాలు చెప్తున్నప్పుడు 3 రోళ్ళు 6, 3 మూళ్ళు 9, 3 4 12, 3 4 12, 3 4 12, 3 4 12 ఆగిపోయాడు. రై అని గట్టిగా అరిస్తా 3 5 15, 3 6 18, రేయ్ అని ఒక దెబ్బ కొడితే 3 7 21. దెబ్బ కొడితే ఏమొస్తుంది? జవాబు వస్తుంది బయటికి. క్రమశిక్షణ. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతానికి కొడతాడు. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతానికి మనకి నొప్పి కలిగిస్తాడు. మీకు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తాను. నేనేదో కథలు చెప్పాను అని అనుకుంటారు. సంసోను అనే ఒక ఆయన ఉండేవాడు, దేవుని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవాడు. అతనికి దేవుడు అందాన్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, ఉద్దేశంతో పెట్టాడు. కానీ వాడేం చేశాడంటే ఆ అందాన్ని, ఆ శక్తిని ఉపయోగించి అమ్మాయిలను తిరుగుతూ ఉన్నాడు. దేవుడు కోపం వచ్చింది, కొట్టాడు. ఎలా కొట్టాడు? ఎంత దూరం తీసుకెళ్ళాడంటే అతని కళ్ళు గుడ్లు పీకేసి, కాళ్ళకి గొలుసులేసి, చేతిలో పప్పు రుబ్బు పెట్టి, పప్పు రుబ్బు దెప్పరా అన్నారు. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వస్తే నాయనా నన్ను క్షమించు అని అంటే దేవుడు అప్పుడు క్షమించి వాణ్ణి బతకనిస్తే మళ్ళీ పడిపోతాడని బతకన కూడా చంపేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీలో ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉంటే, దేవుని బిడ్డలు అన్న వాళ్ళు ఉంటే, విశ్వాసులు అన్నవాళ్ళు ఉంటే, ఒకవేళ ఏ కారణం చేతైనా విశ్వాసంలోంచి జారిపడితే, పాపం చేస్తే, తప్పు జరిగితే, జరగకూడదు జరిగితే దేవుడు మిమ్మల్ని వదిలేడు.
మిమ్మల్ని కొట్టి వెనక్కలాగుతాడు. మీరు కొడితే వినకపోతే నష్టం తీసుకొస్తాడు. నష్టం తీసుకొస్తే వినకపోతే జబ్బు తీసుకొస్తాడు. జబ్బు తీసుకొచ్చినా వినకపోతే ఇంట్లో ఉన్న ఒకరిని లేపేస్తాడు. సార్ జరుగుద్దా? జరిగింది. దావీదు వ్యభిచారం చేస్తే సెట్రైట్ చేయడానికి వ్యభిచారంలో పుట్టిన కొడుకుని చంపేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి. అప్పుడు ఇవి చెప్తున్నప్పుడు మీలో చాలా రకరకాలైన ఆలోచనలు వస్తాయి. రానివ్వండి. ఓ, మా ఇంట్లో ఇదా కారణం, మా ఇంట్లో ఇలా జరగడానికి ఇదా కారణం, నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి రావడానికి ఇదా కారణం, రానివ్వండి. వాక్యం అంటే ఈనేసి వెళ్ళిపోయేట్టు కాదు. అది అద్దం అన్నారు. అద్దంలో చూసుకుంటే సెటరేట్ చేసుకోకుండా ఉండేవాడు ఆవిడ ఉండడం. అద్దంలో చూసుకొని ఇక్కడ మచ్చ ఉంది, మచ్చ ఉందిలే అని వెళ్ళిపోతే ఆయన పిచ్చోడు అంటారు. తుడుచుకోవాలా. మరీ పిచ్చోడు ఇంకోడు ఉంటాడు. ఆడెవడో చెప్తాను, మచ్చ ఉందా, అద్దం సరైనది కాదేమో అని వెళ్ళిపోతాడు. నువ్వు నన్ను తిడితే కనుక నీ మొహం బాడేది, నీ వేగమాడతావు. నువ్వు అద్దాన్ని తోడడానికి ప్రయత్నం చేయొద్దు. నేను వాక్యం బోధిస్తున్నా. ఇది మొదటి కారణం. దేవుడు నిన్ను క్రమశిక్షణలోకి సరైన మార్గంలో తీసుకురావడానికి కొడతాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? కనికరం. దేవుణ్ణి కోరుకోవాల్సింది కనికరం. ప్రభా నన్ను కనికరించు, తప్పు అయిపోయింది. ఇది మొదటి కారణం. రెండో కారణం, తప్పు చేయకపోయినా కూడా కొన్నిసార్లు దెబ్బ తగులుతుంది. తప్పు చేయకపోయినా ఎందుకు తగులుతుంది సార్? దీన్ని వివరించక ముందు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్పేస్తాను, అప్పుడు మీరు వినడానికి ఇష్టపడతారు. ఏంటంటే, పౌలు మహాభక్తుడు. ఆయన ఎంత గొప్ప శక్తివంతుడు అంటే, ఆయన ఒంటికి ఇలా కర్చీఫ్ తగిలిచ్చి ఊరిని ఒంటికి ఆ కర్చీఫ్ తీసుకెళ్ళి జబ్బు ఉన్నవాడి మీద వేస్తే జబ్బు పోయిందంట. అలా పోయిందంట. అది రాశారు బైబిల్లో. ఎలా జరిగిందో అది కానీ రాశారు. అంత శక్తివంతుడు ఆయన పౌలు గారు. నీడ పడితే స్వస్థత వచ్చేసిందంట. అంత శక్తివంతుడు. అయితే పౌలు గారికి ఏదో జబ్బు వచ్చింది సడన్గా. అనవాడు అనుకుంటున్నాడు మనం ప్రార్థన చేస్తే ఏ జబ్బు అయినా పోద్దు కదా అని, ప్రభా యేసు నామములో తీసేయంటే పోలా. రెండోసారి అడిగాడు పోలా. మూడోసారి అడిగాడు పోలా. ఏం ప్రభా ఎందుకు తీయలేదు దీన్ని అన్నాడు. తీనయా అన్నాడు. అదేంటి ప్రభా అంతా అలా ఖచ్చితంగా చెప్తున్నా, పెట్టింది నేనే తీయను. ఎందుకు తీయవో? ఎందుకు తీయనంటే అది తీస్తే కనుక నీకు మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? అది కనుక తీసేస్తే నీ జబ్బు పోతే 2 సమస్యలు వచ్చి పడతాయి. ఏమిటి వస్తాయి సమస్యలు? ఒకటి, నువ్వు ఒప్పుంగపోతావు. నాకే సమస్య లేదు, నేనే దేవుడిని అనుకుంటావు, నాకు దేవుడు అవసరం లేదనుకుంటావు. అమ్మో అవునా, అది జరిగే అవకాశం ఉంది, అదిగో వద్దు. రెండోది, నీకు ఏ జబ్బు లేకపోతే అన్ని జబ్బులు నీ మూలన పోతా ఉంటే నువ్వే దేవుడు అనుకొని నీకు గుడి కట్టిచ్చేస్తారు ఈ ఊరోళ్ళంతా. అమ్మో అది చాలా ఘోరం. ప్రభా ఇది ఉన్నాయి కానీ భరించలేకపోతున్నాను ప్రభా, నొప్పిగా ఉంది ప్రభా. అవునా, ఓ పని చేయి, నొప్పిని తీను. ఎందుకంటే నొప్పి కావాలని పెట్టాను, నొప్పిని తీను. మరి ఏం చేస్తావు ప్రభా? కృప ఇస్తా. కృప ఏం చేస్తుంది ప్రభా? కృప ఏం చేస్తుందంటే నొప్పిని తీదు, నొప్పిని భరించటానికి సహాయం చేస్తుంది. నొప్పిని తీదు, నొప్పిని భరించటానికి సహాయం చేస్తుంది. కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇలా వెళ్ళి ఆదరిస్తూ ఉన్నప్పుడు మన చెయ్యి తాకిడి నొప్పి తీదు, ఆదరణ ఇస్తుంది. అది కృప. ఇది రెండోది. మొదటిది, మనం తప్పు చేసాం, క్రమశిక్షణ కోసం దేవుడు దెబ్బ కొట్టాడు, మనం కోరుకోవాల్సింది కనికరం. రెండోది, కాపుదల కోసం దేవుడు శిక్షించాడు. కాపుదల. పాపంలోకి వెళ్తున్నాం, సమస్యల్లోకి వెళ్తున్నాం, పడిపోకుండా ఉండడానికి అని దేవుడు ముందుగానే పెట్టాడు కాపుదల. మరి ఈ టైంలో ఏం కోరుకోవాలి? కృపను కోరుకోవాలి. మూడోది, మొదటిదేమో క్రమశిక్షణ, రెండోది కాపుదల, మూడోది కిరీటం. కిరీటం అంటే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే, జాగ్రత్త వినండి, మీలో చాలామంది ఆశీర్వాదాలు కోరుకుంటారు. బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటో చెప్తాను నేను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తిని దీవించి ఉన్నత హోదాలో పెట్టాలంటే, ఊరికినే ఆశీర్వదించి ఊరికినే దీవిస్తే దేవుడికి తలనొప్పే. ఆడొచ్చి కూర్చుంటాడు. ఎవడాడు? సాతానుడు గాడు. ఉదాహరణకి యోబుని బాగా దీవించాడు దేవుడు. దీవిస్తే సాతానుడు వచ్చాడు. ఏంటి సాతాను, ఏంటి విషయాలు ఏంటి? ఏముంది? యోబుని చూసావా? చూసా, మావాడు ఖతర్నాక్ బంగారం. ఏం ఖతర్నాక్ బంగారం? ఆడనో దీవించి పాడేసావు, కొడుకుల్ని కూతుర్ని అందరిని కూడా దీవించావు,
మంచి ఆస్తి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్నీ బాగున్నాయి, ఏ బాధ లేదు. ఏ బాధ లేనివాడికి ఏముంటుంది? ఏ బాధ లేని ఏముంటుందా? అలా అనొద్దు. మావాడు బంగారం అని ఇచ్చాను నేను, నువ్వు బంగారం అని ఇచ్చావు, నేను నమ్మను. సరే, చెక్ చేసుకోండి, చెక్ చేసుకో. ఆడి ప్రాపర్టీని ఏమైనా చేసుకో, ఆ తర్వాత ఆడి ఫ్యామిలీని ఏమైనా చేసుకో, ఆ తర్వాత ఆడి శరీరం మీద ఏమైనా చేసుకో, ఆడి ప్రాణం ముట్టుకోవద్దు. ఇవన్నీ భరించిన తర్వాత దేవుడు యోబుకి డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా అంటాడా సాతానుడు? అండవు. దేవుడు పుక్కట్లో, తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఫ్రీగా ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఒత్తనే మన భాషలో చెప్పాలంటే, ఎవరిని ఆశీర్వదించడు. ఇప్పుడు మీ దగ్గర కొంతమంది ప్రసంగికులు వచ్చి మీరు యేసయ్య దగ్గరకు వచ్చేయండి ఆశీర్వదిస్తా అంటాడే, ఆయన మీ చెవులో పువ్వు పెడుతున్నాడు అని అర్థం. పక్కా చెప్తున్నా, బైబిల్లో ఎక్కడ ఉంది? నన్ను వెంబడించండి మీకు సర్వాశీర్వాదాలు ఇస్తానని ఎక్కడుందా? నన్ను వెంబడించండి మిమ్మల్ని ఎరగబోతారని ఉంది బైబిల్లో. ఉన్నమాట అది. నీకు అంత ఇరకాటంగా కష్టం అంటే నేనేం చేయాలని ఉన్నమాట అది. ఎవరైనా నన్ను వెంబడించుకోనట్లే మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంతేగాని సూట్ వేసుకొని చేతిలో బొక్కే పెట్టుకొని రండి అని అనలా. ఆయన ఆ మాట అనలేదు ఆయన. ఇది పరిస్థితి. అయితే ఈ కిరీటం ఇవ్వటం అనే దానికి మీకు అబ్రహాం గురించి చెప్తా. అబ్రహాం గారికి ఒక అవార్డు ఇచ్చారు. ఇంకెవడికి ఇవ్వాలి అలాంటి అవార్డు? ఎవడు కూడా. ఏంటి అవార్డు? విశ్వాసులకు తండ్రి. ఊరినే ఇవ్వాలి అవార్డు. దానికి ముందు ఆయన ఒక టెస్ట్ పెట్టాడు. అయ్యా నీ కొడుకు నాకు బలి అని. ఆ కొడుకుని తీసుకొని మోరియా కొండ మీదకి వచ్చి బలిపేట మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి కత్తి పైకి ఎత్తిన తర్వాత ఆగో, ఇంకెప్పుడు నా దగ్గర సాతాను రాడు, నిన్ను విశ్వాసులకి తండ్రి అని ఎందుకన్నానని రాడు. చాలు. ప్రపంచానికి రుజువు, ప్రపంచానికి మాదిరి. ఇది ఆయన చెప్పాడు అన్నమాట. దేవుడు కిరీటాన్ని ఇవ్వడానికి మనల్ని శ్రమల గుండా వెళ్ళనిస్తాడు. మొదటిది మనల్ని క్రమశిక్షణలో పెడతానికి, దానికి మనం దేవుని యొక్క కనికరాన్ని కోరాలి. రెండోది కాపుదల కోసం, దానికి దేవుని యొక్క కృపను కోరాలి. మూడోది కిరీటం కోసం, దానికి దేవుని యొక్క కనుదృష్టి కోరాలి. ప్రభువా నువ్వు నాతో ఉండు, ఈ శ్రమల గుండా నేను వెళ్తాను. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళాడు, దేవుని కనుదృష్టి కాపాడింది. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు, దేవుడు దేవదూతలనిచ్చి కాపాడాడు. కష్టాలు మనకు వస్తే దేవుని కాపుదల కనుదృష్టి మన మీద ఉంటుంది. అందుకే ఈ మాట చెప్తున్నాను. తర్వాత ఇశ్రాయేలీల సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి, ప్రజలు తమకి త్రాగు నీళ్లు లేనందున, నీళ్లు లేని ప్రదేశానికి దేవుడే తెచ్చాడు. ఏదో పాట నేర్పిద్దాం అనుకున్నాడు, వీళ్ళకి ఏదో గొప్ప విషయం చెప్దాం అనుకున్నాడు, వచ్చారు. అయితే దేవుడు పాఠం నేర్పించడానికి మన జీవితంలో కష్టం వస్తే యోబులాగా తట్టుకోవాలి, కానీ పనికిమాలిన వాళ్ళలాగా తిట్టకూడదు. నువ్వు తట్టుకునేవాడువా తిట్టేవాడువా నువ్వే ఆలోచించుకోవాలి. చాలామంది కష్టం వస్తే తిట్టేస్తాం. ఇక్కడ తిట్టడం అంటే ఏంటో మీకు చెప్తాను. సో ఓన సార్ నేను ఎప్పుడు దేవుని తిట్టలేదంటే మీరు తిట్టారో లేదో మీకు చెప్తాను. ఈ వచనాలు చూసి వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం, మీరేం చెప్పారో చూద్దాం. ఓకే. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపినేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మొదటి మాట ఏంటి? వాదించటం. నాకెందుకు రాలేదు, నాకెందుకు ఈ కష్టం వచ్చి పడింది, ఇది వాదన. నేనేం చేశాను కనుక ఈ బాధ వచ్చి పడింది, వాదన. అసలు నేను ఎంత మంచిదానో తెలుసా, వాదన. నేను ఎంత పరిచయం చేశాను తెలుసా, వాదన. ఇవన్నీ వాదనలో. ఇది మనం చేసేది. నాకెందుకు వచ్చి పడింది ఈ ప్రశ్న, నాకెందుకు వచ్చి పడింది ఈ పరిస్థితి, వాదన. వాళ్ళు వాదించారు. పైగా ఎవరి మీద వాదించారు? మోషే మీద వాదించారు. పాపం ఆయన ఏం చేస్తాడు, మోషే గారు మేఘం ఎడు తీసుకొస్తే ఆడు తీసుకొచ్చాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మోషేతో వాదించింది ఎవరితో వాదిస్తున్నట్లు? దేవుడితో. మీరు పాస్టర్లు ఎవరిని వచ్చి మాట్లాడితే ఆయనతో వాదిస్తారు. మీరు కష్టంలో ఇబ్బందుల్లో దేవుడి నుంచి కాస్త దూరం అయితే ఎవరన్నా మీరన్నొచ్చి, ఏమ్మా చర్చికి రావట్లేదు, ఏమొస్తాను సార్ చర్చికి, బతికేమన్నా బాగుందా, ఏమన్నానా, ఎందుకు రావాలి సార్ చర్చికి, ఇది వాదన. ఆ విధంగా
పాస్టర్ గారితో మాట్లాడారు, లేకపోతే మీ మిత్రురాలతో మాట్లాడారంటే ఆ దేవునితో మొదటిదే వాదించారు. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లల్ని మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిదిరా. నేను మొదటిది వాదించడం, రెండోది సనగటం. సనగటం అంటే ఏంటి తెలుసా? బయటికి రాదు. సనగటం అంటే బయట రాదు, వాదించడం బయటకు వస్తుంది. కొంతమంది వాదిస్తారు, మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? నేను వాదించను సార్. రెండో దాంట్లో దొరుకుతాం మీరు. ఏంటి సనగటం? ఎవరి దగ్గర అనరో, తలుపులు వేసుకొని దిక్కుమల్ని బతికే చచ్చిపోవాల్సిందా ఇప్పుడు దాకా. చి బతికి ఎవరికైనా ఉంటుందా? నాలాంటి బతికి ఎవరికి ఉండకూడదా? హచ్చి. ఇది సనగటం అంటే. అది కూడా తలుపులు వేసుకొని, వీలైతే టేప్ రికార్డర్ పెద్ద సౌండ్లో పెట్టి ఎవరికే స్థలం వినబడకుండా గట్టిగా పాటే నమ్ముడు, బతిక చచ్చిపోతాడు చెప్పేసి చావు గుర్తు వస్తుంది. సనుగుల్లో డిప్రెషన్ అంటారు దాన్ని. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు తెచ్చావు ఇక్కడ? చంపడానికి తెచ్చావు మమ్మల్ని? ఎందుకు తెచ్చావు మమ్మల్ని? చావడదాన్ని తెచ్చావాడుగా, నేను నమ్మొస్తే. ఇది రెండో రియాక్షన్, సనగటం. మొదటిది వాదించడం, రెండోది సనగటం. వాదించడం ఎందుకనంటే నీళ్ళయ్యి నాకు ఇస్తామన్నది ఏది? ప్రొవిజన్. రెండోది సనిగింది. ఎందుకు సనిగారు? ఏది? భద్రత ఏదయ్యా? ప్రాణం తీయడానికి వచ్చావా? ప్రొటెక్షన్ లేదు. 7వ వచనం చూడండి, మళ్ళీ వెనక్కి వద్దాం. 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరిబా అనియు పేరు పెట్టను. మూడోది ఏంటి తెలుసా? శోధించడం. నువ్వు ఉన్నావా మా మధ్యన? ఉన్నావా? ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడున్నాయి? మీలో కొంతమంది, అమ్మా ప్రార్థన చేద్దాం, మీరు చేయండి సార్, మీరు ప్రార్థన చేయండి. నా ప్రార్థన దేవుడు కూడా అండి, నేను దుర్మార్గుండి అండి, దుష్టుడిని, పాపిష్టిని, నా బతుకు వేస్ట్ అండి, దేవుడు నన్ను వదిలేసాడు నన్ను. మీరు చేయండి ప్రార్థన, మీరు భక్తి పరులు కదా, మీరు చేయండి. ఇది మూడోది. ఇలా మీరు చేయలేదా? కష్టాల్లో ఈ మాటలు అనలేదా? ఇది రియాలిటీ కదా. వాదించారు, సణిగారు, శోధించారు. వాదించారు నీళ్ళయ్యి అని, శనిగారు భద్రతేది అని, శోధించారు అసలు నువ్వు ఉన్నావా? ఎవడో దేవుడంటే తెలియనోడు పాడాడు ఆ రోజు, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అని. ఇంకెవడో పొరలేనోడు పాడాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మా రాతలు రాస్తున్నావు అని. నువ్వు కూడా అదే పాట పాడితే ఏమనాలా? నువ్వు కూడా అదే మాట అంటే ఏమనాలా? వాదించారు, సణిగారు, శోధించారు. ఇది వాళ్ళు చేసినటువంటి 3 తప్పులు. కష్టం వస్తే, యోబుకి కష్టాలు వచ్చాయి, ఇలాంటి ఏమన్నా అన్నాడా? అనలా. పౌలుకి కష్టం వచ్చింది, ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రభా అని. కానీ తిట్టుకున్నాడా? లేదు. బైబిల్లో చాలామంది భక్తులు కష్టాలు గుండా వెళ్ళారు, కానీ గొనగలేదు, సనగలేదు. వాళ్ళు ప్రశ్నించారు కొన్నిసార్లు, ఎందుకు ప్రభా ఇలా అవుతుంది అని. ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. నువ్వు కష్టాలు గుండా వెళ్తున్న మాట నిజం, నేను కాదనట్లా. నీకు ఇబ్బందులు ఉన్నాయి, నిజం, నేను ఒప్పుకున్నా. ఎందుకు వచ్చింది ఒకసారి బేరీజ్ వేసుకో, ప్రభువుని అడుగు. ప్రభా నాకెందుకు కష్టం వచ్చింది? ఈ కష్టంలో నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఇది రాలేదు నాకు, నువ్వు ఉన్నావు ఇక్కడ. ఈ కష్టంలో నేను ఎలాగా తెలుసుకున్నది అడుగు, సహాయపడతారు. సరే, ఈ విధంగా వీళ్ళందరూ గొణుగుతుంటే ఈయనొక్కడే ఎలా వ్యవహరించాడో చూడండి. ఎవరు? మోషే గారు. 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఇది నాకు బాగుంది, అందరూ సణిగారు, అందరూ ఆయన్ని ప్రశ్నించారు, అందరూ ఆయన్ని శోధించారు, వాదించారు, సణిగారు, శోధించారు. కానీ ఒక్క ఆయన మొర్ర పెట్టాడు. అందరూ మోషే అంక చూసి ఏయ్ అని పళ్ళు కొరికారు. ఈయనొక్కడే పైకి తలెత్తి దేవా అని అరిచాడు.
మనం చేయగలిగేటువంటి మంచి పని ఏంటి తెలుసా? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మనము వేరే మనిషి దగ్గరికి వెళ్తాం, అంతకంటే నిరుత్సాహపడతారు. చుట్టూ ప్రపంచాన్ని చూస్తాం, మనకి నిరీక్షణ ఎక్కడా కనబడదు. మన జీవితంలోకి మనం చూస్తాం, మనలో నిస్పృహ వచ్చి చచ్చిపోదాం అనిపిస్తుంది. ఒకే ఒక చోట అలాంటి బాధల్లో మనకి ఆదరణ దొరుకుద్ది. ఏంటి తెలుసా? దేవా దేవా. ఈరోజు ఒకవేళ అలాంటి బాధల్లో ఉంటే, నేను చెప్పేది కరెక్ట్ అయితే, బైబిల్లో ఉన్న దేవుడు నిజమైతే, ఇప్పటికిప్పుడు మీకు ఆదరణ దొరకాలి. స్వస్థత నేను అంటలా, రావచ్చు. దేవుడు ఒక ఉద్దేశంతో నీకు ఒక బాధను పెడితే, ఒక ఉద్దేశంతో నీకు శ్రమను పెడితే, ఆ శ్రమను సహించటానికి కారణం చెప్తాడేమో, లేదా ఆ బాధ ఎందుకు పెట్టాడో నీకు చెప్తాడేమో. కారణం దొరుకుద్ది. అట్లీస్ట్ దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుద్ది. దేవుని వైపు చూసి మొరపెడితే ఆయన జవాబిస్తాడు. మోషే గారు ఏం చేశారు చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అనెను. ప్రార్థన ఎప్పుడు యథార్థంగా ఉండాలి. ప్రార్థన ఎక్కడేముందో అదే ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ ఒకటి పెట్టుకొని పదాలు గనక పవిత్రమైనవైతే డ్రామా అంటారు దాన్ని. డ్రామా. గుండె లోతుల్లోకి చూడగలిగేటువంటి దేవుడు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలిసినటువంటి దేవుడు, పెదాలలో నువ్వు పవిత్రమైన పదాలు ఉపయోగిస్తూ భక్తి రసాన్ని కురిపిస్తూ ఉంటే దేవుడు కారిపోడు, కరిగిపోడు. ఉన్నది ఉన్నట్లుగా మాడితే బాగుంటుంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులంతా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో స్తోత్రం హల్లెలూయా అనేం మొదలట్లా. నువ్వు మహోన్నతుడివి, నువ్వు సర్వశక్తిమంతుడివి అని మొదలుపెట్టలా. అలా మొదలు పెడతాం తప్పని నేను అంటలా, అలా మొదలు పెట్టొద్దు అని అంటలా. అదే నీ గుండెల్లో ఉన్నటువంటి ఆనందం అయితే పెదాల్లోకి రాని, అదే నీ గుండెల్లో ఉన్నటువంటి అనుభూతి అయితే పెదాల్లోకి రాని. ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మాట్లాడితే ఆయన వెండో. హృదయములో శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. శుద్ధి అన్న దానికి అర్థమేంటి తెలుసా? ఏకత్వం ఉండాలి. ఇక్కడేముందో ఇక్కడ అదే ఉండాలి. ద్వంద్వ బుద్ధి ఉండకూడదు. మనం ఒక మాట మాట్లాడి ఇంకొక ఆలోచన హృదయంలో పెట్టుకుంటే ఆయన తెలిసిపోద్దే. మీరు కొన్నిసార్లు మంచిగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఒక రోజు తర్వాత నీ ఫ్రెండ్ నీతో మంచిగా మాట్లాడాడు కానీ దుర్మార్గురాలని తెలిస్తే మీకు ఎంత కోపం వస్తుంది? అయ్యో, నువ్వు నన్ను మోసం చేశావు. నీ దొంగ ప్రార్థన దేవుడు వెండ సరికదా ఫీల్ అవుతాడు, ఆయన ఏడుస్తాడు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయొద్దు. నీ హృదయంలో ఏదో ఉందో అదే చెప్పాయి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రార్థన చేశారు. ప్రభువా, వీళ్ళు చంపేసేటట్లు ఉన్నారు అన్నాడు. అది ప్రభువా, వీళ్ళు చంపేసేటట్లు ఉన్నారు. కొద్దిసేపు ఆగితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు నన్ను. ఇది నాకున్న భయం. నచ్చావయ్యా మోషే, డ్రామా ఆడకుండా మాడుతున్నావు, ఫిల్టర్ లేకుండా మాడుతున్నావు. బాగుందే, ఫిల్టర్ లేకుండా మాడతాం అంటే అది. దేవుడితో అలా మాట్లాడండి.